స్పాటింగ్ ఇన్ బిట్వీన్ ద మెన్సెస్ అంటే మనకి నార్మల్ సైకిల్కి మధ్యలో ఎప్పుడైనా బ్లీడింగ్ కానీ స్పాటింగ్ కానీ కనిపిస్తే ఈజ్ ఇట్ నార్మల్ దట్ వీ హ్యావ్ టు ఇగ్నోర్ ఇట్ ఆర్ షుడ్ వీ కన్సిడర్ అంటే మన బాడీ మనకి ఏమైనా చెప్పాలనుకుంటుందా అన్నది చూద్దాం. హాయ్, నేను మీ డాక్టర్ అనుష కంటి మహంతి, గైనకాలజిస్ట్, కిమ్స్ కడల్స్, విశాఖపట్నం. ఫస్ట్ థింగ్ మనం కన్సిడర్ చేసుకోవాల్సింది ఏంటంటే థైరాయిడ్ ఇంబ్యాలెన్సెస్ అంటే హైపోథైరాయిడ్ వలన కానీ హైపర్ థైరాయిడ్ వలన కానీ ఇట్లాగా ఇంబ్యాలెన్స్ అనేది రావచ్చు. సెకండ్ థింగ్ ఈజ్ ప్రొజెస్ట్రాన్ డెఫిషియన్సీ. సో ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ల్యాక్ అవ్వడం వలన మన ఎండోమెట్రియం అనేది బ్రేకేజ్కి గురవుతుంది. సో అది షెడ్ అయితే గనక మనకి చిన్నగా స్పాటింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో థర్డ్ వన్ ఈజ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఈస్ట్రోజన్కి ప్రొజెస్ట్రాన్కి మధ్యలో ఇంబ్యాలెన్స్ అనేది ఉండడం అండ్ ఈస్ట్రోజన్ లెవెల్స్ కొంచెం హైగా ఉండడం వలన కూడా ఇలా ఇంటర్మెన్స్ట్రల్ స్పాటింగ్ కనిపిస్తూ ఉంటుంది. దెన్ ఫోర్త్ వన్ ఈజ్ ఎండోమెట్రియోసిస్ ఆర్ ఫైబ్రాయిడ్స్ ఆర్ పాలిప్స్. సో ఇలాంటి స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్లో కూడా మనకి ఇంటర్మెన్స్ట్రల్ స్పాటింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ ఈజ్ పెల్విక్ ఇన్ఫ్లమేషన్ ఆర్ ఇన్ఫెక్షన్స్. ఇలాంటి ఇన్ఫెక్షన్స్లో కూడా ఒక్కొక్కసారి సర్వైకల్ ఎరోషన్స్ కానీ ఇట్లాగా అవ్వడం వలన కూడా స్పాటింగ్ కనిపిస్తూ ఉంటుంది. సో ఇఫ్ ఎట్ ఆల్ వెరీ మినిమల్ అంటే చాలా రేర్గా ఎప్పుడో ఇయర్లీ వన్స్ అట్లా అయితే వీ కెన్ ఇగ్నోర్ ఇట్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఫ్రీక్వెంట్లీ దెన్ ప్లీజ్ మీట్ యువర్ గైనకాలజిస్ట్.